మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. చెప్పేదేం లేదు, పర్లేదు చెప్పండి. గవర్నమెంట్ ఏదైనా కొంచెం ఇట్లాంటి వాటి ప్రోత్సాహం ఇస్తే చాలా బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పని. ఇంకా మీకు దీనికి సంబంధించి ఇంకా టెక్నికల్గా కానీ టెక్నికల్ నాలెడ్జ్ అంతా సమాజ పరంగా కానీ సపోర్ట్ ఏమైనా కావాల్సి ఉంటుంది? ఫిషరీస్ ఫిషర్మెన్స్ మనకి ప్రోగ్రెసివ్గా బాగున్నారు ఇక్కడ, మనకి కోఆపరేటివ్గా ఉన్నారు. తర్వాత ఇవన్నీ ఫిషరీస్ ఫార్మర్స్కి అయితే బాగా ఉపయోగపడతాయి అని చెప్పని. మనకన్నా ఫిషరీస్ ఫిషర్మెన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఎక్కువ ఇంకా ఎకనామికల్గా వాళ్ళకి ఇంకొక ఉపయోగపడతాయి. మంత్లీ కాకుండా వాళ్ళు డైలీ కంటిన్యూస్గా వేసుకోవచ్చు. మా ఉద్దేశం దీంట్లో సీడ్ వేసి కొంత సైజు అవగానే హార్వెస్ట్ చేసి అమ్మేసి కంటిన్యూస్గా గ్రోత్, ఇంకా డబ్బులు వస్తా ఉంటాయి. ఇట్లా మీరు కేజీ కల్చర్ చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటండి? ఇన్స్పిరేషన్ అంటే లేదు, నా దగ్గర ఎట్రోప్లస్ థరోటోసిస్ ఫిష్ బాగా ఉంది. అది మా పాండ్లోనే ఏం గ్రోత్ రావట్లేదు. కేజీలో అయితే గ్రోత్ బాగా వస్తుందని చెప్పని మేము CMFRకి లెటర్ పెట్టాం. ఆ CMFR మా మీద కొంచెం అభిమానం చూపించి 2 కేజీస్ ఇచ్చారన్నమాట. సైదరావు గారు థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ సైదరావు డైరెక్ట్గా మాట్లాడాం. ఆయన తెలుగునే ఉండి మనకి అలా అభిమానం చూపించుకుంటుంది, అందుకని మిగతా అది రాదు. అది విషయం. సో ఈ కేజీ మీద అట్లా మీరు పెట్టినటువంటి సుమారుగా ఎంత ఖర్చు పెట్టుంటారండి? ఈ కేజీ మీద ఖర్చు పెట్టలేదండి, CMFR వాళ్ళు ప్రజెంట్ ఖర్చు పెట్టారు. దాంట్లో సీడ్ ఖర్చు నాదే, లేబర్ మెయింటెనెన్స్ నాదే. సుమారుగా దీనికి మెయింటెనెన్స్ ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది అనుకుంటున్నారండి? నెలకు వచ్చి దాదాపుగా ఒక 7,000 లేబర్ వర్కర్కి ఇవ్వాల్సి వస్తాం మనం. మిగతా ఫీడ్ కాస్ట్ ఇంకెంత మనం దాంట్లో వేయగలిగితే అంత అనమాట. అంటే సుమారుగా ఒక సంవత్సరం ఇట్లా మీరు ఈ కేజీ కల్చర్ అది పెంచడం వల్ల దీని మీద ఆదాయం ఏమాత్రం వచ్చేదానికి అవకాశం ఉంటుందండి? 2 కేజీస్ మీద దాదాపుగా ఒక 4 లక్షల రూపాయలు రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. సుమారుగా దీనికి ఖర్చు ఎంత పెట్టుంటారండి? ఖర్చు ఒక 2 లక్షన్నర పెట్టి సరిపోతుంది. దీనికి మీరు యంగ్ భారతదేశంలో ఉన్నటువంటి అతి ఎక్కువ మంది ఉన్నటువంటి ఈ చేపలు అట్లాగే ఈ రొయ్యలకు సంబంధించినటువంటి అన్ఎంప్లాయీస్ ఎడ్యుకేటెడ్ యూత్కి మీరు ఇచ్చే సలహాలు ఏమైనా ఉంటాయి? ఇలాంటివి చాలా పెట్టుకోవచ్చు, గ్రోత్ బాగుంటుంది. మన భారతదేశంలో ఈ మత్స్య పరిశ్రమకి ఇంకా ఎక్కువ తోడ్పాటు వీలవుతుంది అనమాట. మోర్ ప్రొడక్షన్ ఛాన్స్ అవుతుంది. ధన్యవాదాలండి మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.